ప్రభు పేరిట దేవుని బిడ్డ మీ అందరికీ ప్రేమపూర్వకమైన వందనములు. పరిశుద్ధ గ్రంథములో దేవుని వాక్యమును ధ్యానించుకుందాం. పేతురు రాసిన వంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 13-14 వచనములు. మీరు మంచి విషయములో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయువాడెవడు? మీరొకవేళ నీతి నిమిత్తము శ్రమపడినను మీరు ధన్యులే. వారి బెదిరింపునకు భయపడకుడి, కలవరపడకుడి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డారా, విశ్వాస జీవితంలో రెండు విషయాలు ప్రతి మనిషిలో కనబడుతూ ఉంటాయి. ఒకటి మంచి విషయము, రెండవది చెడు విషయము. ఈ దినములలో మనిషి ఎక్కువగా ఇష్టపడేది ఏంటంటే చెడునండి. ఆ చెడును చేయడానికి ఎంతో ఇష్టంగా చేస్తాడు. ఆ తర్వాత ఈ దేహానికి కోలుకున్నటువంటి దెబ్బలు అనేవి మనకు కలుగుతూ ఉంటాయి. అయితే వాక్యం ఏమంటుందంటే, మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయువాడెవడు అని వాక్యం ఉంటుంది. మంచి విషయం అంటే ఏంటండి? దేవుని వాక్యము చదవటము, దేవుని వాక్యము ధ్యానించడము, అనేకుల ఎదుట మనం నిలబడినప్పుడు కృపా సహితముగా మనం మాట్లాడడమే మంచి విషయము. ఇలాంటి మంచి విషయము మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో ప్రభు మన జీవితంలో తన మహిమగల కార్యాలు చేయగలిగిన వాడు. ఎవరైతే సంఘము కొరకు ప్రయాసపడతారో, దేవుని కొరకు ప్రయాసపడతారో, ప్రభు కొరకు ప్రయాసపడతారో వారు ధన్యులని వాక్యం ఉంటుంది. ఒకవేళ నీవు ధన్యకరంగా జీవిస్తున్నావు, నీతిగా జీవిస్తున్నావు, ఎవరైనా నిన్ను బెదిరించినా భయపెట్టినా నువ్వు కలవరపడన అవసరం లేదు. నా యేసయ్య నీ పక్షమును నిలిచి వారితో యుద్ధము చేసి వారి నోళ్లు మూయించగలిగిన వాడండి. దానియేలు ఏ తప్పు చేయని వాడు, ఎవరిని దూషించిన వాడు కాదు. దానియేలు తీసుకెళ్లి సింహాల బోన్లో పడివేస్తే సింహాలు దానియేలు ఏమీ చేయలేదు. ఎందుకంటే దానియేలు నీతిమంతుడు గనుక. ఒక నీతిమంతుణ్ణి, ఒక నిరపరాధిని చెడపాలని, నీతిమంతుణ్ణి లేనిపోయిన మాటలంటే ప్రియమైన వలన దానియేలు మీద నిందల మోపిన వారు తీసుకువెళ్ళి అదే సింహాల బోన్లో పడవేస్తే సింహాలు ఎముకలతో సహా కొరికి పిప్పు చేసి పడేసిన. మీరు నీతి నిమిత్తము శ్రమ పడేవారుగా ఉంటే నా యేసయ్య మిమ్మల్ని నిశ్చయముగా బలపరిచి అనేకుల ఎదుట, బెదిరించిన వారి ఎదుట, భయపెట్టిన వారి ఎదుట, కలవరపరిచే వారి ఎదుట, దూషించిన వారి ఎదుట, వారి ఎదుట నిన్ను ఘనపరిచి హెచ్చించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. మంచి విషయంలో మేము ఆసక్తి కలిగి ఉండాలని, నీతి విషయంలో మేము శ్రమపడేటువంటి మనసు కలిగి ఉండాలని మీరు మాకు తెలియపరిచి ఉన్నారు. అలనాడు దానియేలు నీతి విషయంలో, మంచి విషయంలో ఆసక్తి కలిగిన వాడు కనుకనే అతనిని మీరు తప్పించి ఉన్నారు. ఈరోజు నీ బిడ్డలో కూడా నీతి కలిగి మంచి విషయంలో ఆసక్తి కలిగి ఉండగా గొప్ప విడుదల మీరు కలుగు చేసి మహిమ పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.